కమలమ్మ గారు నిప్పులు పడుతున్నది. రామదాసు గారు రఘునాథస్వామి ఇచ్చినటువంటి మంత్రాన్ని జపం చేస్తున్నారు. జపం పండటం ప్రారంభించింది. అందుకనే వాళ్ళు కవిగాయక శిరోమణులు కాదు, వాళ్ళు మహాభక్తులు. భక్తి పొంగితే, భావావేశం ఉప్పొంగితే ఆ కవిత్వం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఏ కవిత్వంలో భగవంతుడు కీర్తింపబడతాడో దానికి చావు లేదు. ఏ కవిత్వంలో సమాజాన్ని మానవుల్ని పొగుడుతుంటామో అది ఎక్కువ కాలం బ్రతకను లేదు. వీడు పడిపోయేవాడే, వాళ్ళు పడిపోయేవాళ్ళే. భక్తిరేవ గరీయసి, భక్తి తల్లీనత స్థితిలో ఉన్నారు వారు. మహాభక్తుడైనటువంటి రామదాసు హృదయం ఉప్పొంగి ఆ హృదయ గంగా ప్రవాహం, గంగా జనకుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య పాద ప్రక్షాళన చేస్తున్నది. ఏమంటున్నారో విందామా? తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్న. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్న. అన్నిటికీ కడసారి జన్మమిది, అన్నిటికీ కడసారి జన్మమిది, సత్యంబిక ఉప్పుట నా. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్న. ఎన్ని జన్మముల చేసిన పాపం ఈ జన్మములో విడునన్నా. ఎన్ని జన్మముల చేసిన పాపం ఈ జన్మములో విడునన్నా. అన్ని రూపములు తానైనా, అన్ని రూపములు తానైనా, పరమాత్ముని నామము కథ విన్నా. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని, ధన్యుడనైతిని ఓరన్న. ఈయన గానం చేస్తున్నాడు. వాకిట్లో ఉన్న కామాంబ గారికి పైనుండి పిలుపొచ్చింది. నిందలేనిదే బొందిపోదు. పక్కనే ఉన్నాడు భర్త. ఆయన శరీరాన్ని, ఆయన చేతిని గట్టిగా పట్టుకుంది కామమ్మ గారు. ఏమండి, తలనొప్పిగా ఉందండి. ఎందుకో? ఎప్పుడూ లేని నొప్పి మరీ అధికంగా వచ్చింది అంటూనే రామా అంటూ కేకపెట్టేసి భర్త ఒళ్ళో శరీరం వాల్చేసి ప్రాణం వదిలేసి